అవును మామ. ఇప్పుడు నేను చూపించే ఊరు బ్లాక్ మ్యాజిక్ పూల్ అనమాట. ఈ ఊరిని మదర్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ కూడా అంటారు. మీరు గూగుల్‌లో సెర్చ్ చేస్తే మదర్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ అని చెప్పి ఈ ఊరు వస్తది. ఏంటి ఊరు అంటే మయాంగ్. దీనికి ఇప్పుడు వెళ్ళేసి అసలు ఏంటి అని చెప్పి తెలుసుకుందామని వెళ్ళాను. యాక్చువల్లీ బ్లాక్ మ్యాజిక్ అంటే అందరూ నెగిటివ్ ఆలోచిస్తారు. కానీ చాలా పాజిటివ్ సైడ్ కూడా ఉంటది. ఏంటని చెప్పేసి వెళ్ళి చూద్దాము. ఇంకొచ్చేసి సరే అని చెప్పి ఊళ్ళోకెళ్ళి కొంతమంది లోకల్స్‌ని పరిచయం చేసుకున్నాను. అక్కడ నాకు ఒక ఆటో డ్రైవర్ పరిచయం అయ్యాడు. చాలా బాగా క్లోజ్ అయ్యాడు. నేను చూపిస్తాను నీకు అని చెప్పేసి పిలుచుకెళ్ళాడనమాట. ఫస్ట్ అన్న ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ అయితే ఏం లేదు. కానీ దాంతో యూజ్ చేసిన కొన్ని థింగ్స్ ఉన్నాయి. నేను చూపిస్తాను అది నీకు అని చెప్పేసి ఒక మ్యూజియం దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇదే ఆ మ్యూజియం. దీన్ని చూసి షాక్ అవ్వకండి. ఇది మ్యూజియం అనమాట. అక్కడ ఇట్లనే ఉంటుంది మ్యూజియం అస్సాంలో. తర్వాత అని చెప్పేసి పద వెళ్దాం అని చెప్పేసి లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళి చూస్తే నాకు ఏం కనిపించాయంటే అప్పట్లో వాళ్ళు యూజ్ చేస్తారు కదా బ్లాక్ మ్యాజిక్ చేసేటప్పుడు తంత్ర విద్యలు అంటారు. ఆ విద్యలో యూజ్ చేసిన థింగ్స్ కర్ర కావచ్చు, బుర్ర కావచ్చు, ఇంకా గంప కావచ్చు, ఇట్లా చాలా థింగ్స్ ఉన్నాయి మరి మ్యూజియంలో. కొన్ని థింగ్స్ ఫొటోస్ దీనికి కుదరదు, అందుకే తీయలేదు. ఈ చెట్టు గుర్తు పెట్టుకోండి, కింద కనిపిస్తుంది కదా, ఆ చెట్టు గురించి నేను చెప్తాను. వీళ్ళంతా అప్పట్లో బ్లాక్ మ్యాజిక్ చేసిన వాళ్ళు అనమాట. వీళ్ళంతా ఉన్నారంట. గవర్నమెంట్ తర్వాత వీళ్ళందరినీ చేయకని చెప్పేసి చెప్పింది. చాలామంది ఆపేశారంట, చాలామంది చనిపోయారు కూడా. తర్వాత వచ్చేసి ఇంకా ఏంటని చెప్పేసి లోపలికి వెళ్ళి చూశాను. అంత బాగుంది మ్యూజియంలో థింగ్స్ అన్నీ. ఇది వచ్చేసి తాళపత్ర గ్రంథం. అంటే మనం అప్పట్లో ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ గ్రంథాలు రాస్తారు కదా, అట్లా బ్లాక్ మ్యాజిక్ స్లోగన్ మెయిన్ లైన్స్ అవి. అది ఒక బ్లాక్ మ్యాజిక్కి ఏదో ఒక తంత్రానికి వాడేదాన్ని అనమాట. ఆ గంధం వచ్చేసి ఇందాక చెట్టు గురించి చెప్పా కదా, ఇది ఆ చెట్టు అనమాట. ఏంటి ఈ చెట్టు అంటే, ఈ చెట్టుని ఒకప్పుడు బ్లాక్ మ్యాజిక్ యూజ్ చేస్తున్నారంట. అంటే అప్పట్లో బ్లాక్ మ్యాజిక్ మొత్తం ఇక్కడే యూజ్ చేస్తున్నారంట. ఇది ఆల్మోస్ట్ 500 years బ్యాక్ చెట్టు అంట. చాలా ఓల్డ్ చెట్టు. చూడడానికి చాలా భయంకరంగా ఉంది. రాత్రిపూట్ల ఇక్కడికి వెళ్ళి చూసామంటే మనకు నాకైతే పడిపోద్ది. మీకు ఎట్లుంటుందో మీ ఫీలింగ్స్ కామెంట్లో పెట్టండి. ఈ చెట్టుని చూసాక మీ ఫీలింగ్స్ ఏమున్నాయని చెప్పేసి. ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారన్నమాట ఓల్డ్ పీపుల్. తర్వాత వచ్చేసి ఇంకొచ్చేసి ఎట్లా ఇదంతా అయిపోయింది కదా, ఇంకేం చేస్తామని చెప్పి అప్పటికే మాకు ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇదంతా తిరగా సరే అని చెప్పి లైట్గా ఫుడ్ తిందామని చెప్పి వెళ్ళి తిన్నాము. ఇది అక్కడ లోకల్ ఫుడ్ అనమాట. తర్వాత ఫుడ్ తినేస్తాను. వెంటనే బ్రో నీకు ఒక స్పాట్ చూపిస్తాను అని చెప్పేసి అన్నాడు. సరే ఏంటని చెప్పేసి వెళ్ళాము. ఇదేంటంటే గంగా రివర్ అనమాట. ఈ రివర్లో బంగ్లాదేశ్ నుంచి వలస వస్తారు కదా, వాళ్ళంతా ఇక్కడే నివసిస్తున్నారంట అక్రమంగా. అంటే ఊళ్ళో నివసిస్తుంటే ఇక్కడ ఒప్పుకోలేదని చెప్పేసి గవర్నమెంట్ వెళ్ళేసి లోపల వాటర్లో ఉన్నారంట. ఇది చూడండి అసలు ఎంత మోసమో కదా, మన దేశంలోకి వేరే వాళ్ళు వచ్చి ఇటు చూడండి అసలు ఎంత అక్రమంగానో. ఇంకొచ్చేసి ఇది వచ్చేసి అక్కడ రాజు వాళ్ళ ఇల్లు అనమాట. అంటే అప్పట్లో రాజులు ఉంటారు కదా, ఈ ఊరిని పాలించే రాజు వాళ్ళ వంశీకులు వాళ్ళ ఇల్లు సంవట్, వాళ్ళ దాయదు కావచ్చు, వంశీకులు అనమాట ఈ ఇల్లు, ఇందాక చూపించే ఇల్లు. ఇంకా అది అయిపోయినాక సరే ఇక్కడ ఇంకో స్పాట్ ఉందని చెప్పేసి అన్నారు. ఏంటని చెప్పి వెళ్తే ఇదే అనమాట రైనో స్పాట్. ఇక్కడ రైనోస్ కూడా ఉంటాయి మయాంగ్లో. వెళ్ళేసి చూసి అది కూడా వచ్చేసాం మనం. ఇక్కడికి ఎలా వెళ్ళాలంటే, మనం అస్సాం వెళ్ళామంటే అక్కడ గోవిత్కి వెళ్ళొచ్చు క్యాపిటల్కి. అక్కడ నుంచి ఇక్కడికి 40 kilometers ఉంటుంది. త్రూ బస్సు వెళ్ళొచ్చు. మన స్టే కూడా గోవిత్లో చేయాల్సి వస్తుంది. సో చూసుకొని గోవిత్లోనే స్టే చేసేసి ఎర్లీ మార్నింగ్ రండి, ఈవినింగ్ కల్లా మీకు కంప్లీట్ అవుతుంది. ఇలా చూసుకొని వెళ్ళేసి రండి. చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. ఇలాంటి వీడియో కోసం సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. థ్యాంక్ యూ.